శ్రీకృష్ణుడు రుక్మిణీల వివాహం ఎలా జరిగిందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రుక్మిణి విదర్భ దేశపు రాజు భీష్మకుడి కుమార్తె. ఆమె శ్రీకృష్ణుడి గురించి విని ఆయన పరాక్రమానికి సౌందర్యానికి ముగ్ధురాలయ్యింది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకుంది. అప్పటికి శ్రీకృష్ణుడిని చూడనే లేదు. కేవలం శ్రీకృష్ణుడి గురించి విని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే రుక్మిణి అన్నయ్య పేరు రుక్మిణిని చేది దేశపు రాజు శిశుపాలుకుడితో వివాహం చెయ్యాలని నిర్ణయించాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడికి బద్ధశత్రువు. ఈ విషయం తెలిసిన రుక్మిణి చాలా బాధపడింది. ఆమె ఒక బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణుడికి ఒక లేఖ పంపింది. ఆ లేఖలో తన ప్రేమను వ్యక్తం చేస్తూ తనను శిశుపాలుడి నుండి రక్షించి వివాహం చేసుకోవాలని కోరింది. ఒకవేళ శ్రీకృష్ణుడు రాకపోతే తాను ప్రాణత్యాగం చేస్తానని కూడా తెలిపింది. రుక్మిణి పంపిన లేఖ శ్రీకృష్ణుడికి చేరింది. ఆయన వెంటనే తన రథసారథి దారకుడితో కలిసి విదర్భకు బయలుదేరాడు. పెళ్లి రోజున రుక్మిణి అంబికాదేవి ఆలయానికి వెళ్ళి పూజలు చేసింది. తిరిగి వస్తుండగా శ్రీకృష్ణుడు ఆమెను తన రథంపై ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయాడు. రుక్మి శిశుపాలుడు ఇతర రాజులు శ్రీకృష్ణుడిని వెంబడించినా ఆయన వారిని ఓడించి రుక్మిణిని ద్వారకాకు తీసుకువచ్చాడు. ద్వారకాలో శ్రీకృష్ణుడు రుక్మిణిని వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం శ్రీకృష్ణుడి లీలా విశేషాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది భగవంతుడి పట్ల భక్తురాలి అంచంచలమైన ప్రేమకు విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ విధంగా రుక్మిణి శ్రీకృష్ణుల వివాహం జరిగింది. శ్రీకృష్ణుడికి ప్రధానంగా మొత్తం 8 భార్యలు. అందులో రుక్మిణి మొదటి భార్య. మిగిలిన 7 మంది భార్యలు ఎవరు? వీరిని ఎలా వివాహం చేసుకున్నాడు? శ్రీకృష్ణుడు ఇంకా 16,000 మంది రాజకుమార్తెలను ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనేది మొత్తం క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఇలాంటి గొప్ప విషయాలను షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకో వీడియోలో శ్రీకృష్ణుడి గురించి ఇంకా చాలా విషయాలను తెలుసుకుందాం.